Hello friends. Welcome back to my channel Wonder Kids 1429. టుడేస్ వీడియోస్ వచ్చేసి లాస్ట్ టైం నేను మందారంతో హెయిర్ ప్యాక్ చూపించాను కదండి. ఈరోజు హెయిర్ ఆయిల్ చూపిస్తాను, చూసేయండి వీడియో. మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్రెష్గా మందారం పువ్వులు తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఉన్న గ్రీన్ పార్ట్ అంతా తీసేయాలి. చూస్తున్నారు కదా, ఫ్రెష్ తీసుకోవాలి. నేను సింపుల్గా చేసేసానండి, ఆయిల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఆ గ్రీన్ పార్ట్ అంతా తీసుకొని ఫ్లవర్స్ అన్నీ సపరేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి మందారం ఆకులండి. ఇవి కూడా ఫ్రెష్వి తీసుకోండి. ఫ్రంట్ బ్యాక్ నీట్గా వాష్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ కొంచెం డస్ట్ అదంతా ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలి. అవి కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి నేను అలా కట్ చేసి పెట్టాను. చూస్తున్నారు కదా, ఫ్రెష్గా మందారం ఆకులు అండ్ మందారం పువ్వులు అండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి, అలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ అండి. ఒక గుప్పెడు కర్రీ లీవ్స్ తీసుకోవాలి. వీటితోనే చేసేస్తానండి ఆయిల్. చూస్తున్నారు కదా, ఇది కోకోనట్ ఆయిల్ అండి. అంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్, మనం కొబ్బరి ముక్కలతో మిషన్లో వేయించింది. అది మనం 1 నైట్ అలా ఉంచేస్తే బ్లాక్ దంతా కిందకు వచ్చేస్తుంది. ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది. అది సరిపోదని చెప్పేసి నేను పారాషూట్ కూడా కొంచెం యూజ్ చేశాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దానిలో మందారం పువ్వులు, మనకు స్టార్టింగ్ అలా ఉంటుంది కానీ మనం మరిగించే కొద్దీ మొత్తం కిందకి వెళ్ళిపోతుందండి. మందారం పువ్వులు, నెక్స్ట్ మందారం ఆకు, మనం ఇందాక తీసుకున్నవన్నీ యాడ్ చేసేసేయాలి ఒకేసారి. నెక్స్ట్ కర్రీ లీవ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండి. దీనిలో చూపించాను కదా కోకోనట్ ఆయిల్ అని చెప్పేసి, ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఇది కూడా యాడ్ చేస్తున్నాను. అలా ఒకే చోట కాకుండా అలా రౌండ్గా తిప్పుతూ పోయండి, మొత్తం కలుస్తుంది. ఇది కొంచెం ఉందని చెప్పేసి నేను పారాషూట్ యూజ్ చేశానండి. మీ దగ్గర ప్యూర్ ఉంటే అదే వాడుకోవచ్చు. ఇంక రెండు కలిపి ఒక 500 ml అవుతుందండి ఆయిల్, యాడ్ చేశాను. చూసారు కదా, మొత్తం యాడ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టి మరిగించుకోవాలండి. బాగా పెట్టాను చూడండి.
మెల్లమెల్ల కలుపుకుంటూ మనం అలానే ఉంచేస్తే అడుగుదేమో మంచిగా అవుతుంది, పైది అలానే పచ్చిగా ఉండిపోతుందండి. మనం కలుపుతూ ఉండాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలి ఆ పువ్వుల్ని, ఆకులన్నింటినీ. చూస్తున్నారు కదా, అలా తిప్పుతూ మరిగించుకోవాలి. మీకు ఆయిల్ కూడా కలర్ చూడండి, కలర్ చేంజ్ అయింది కదా, నాకు చూపిస్తున్నాను చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది లైట్గా. ఇలా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలండి. కొంచెం టైం పట్టినా కానీ అలానే చేయాలి, తిప్పుకుంటూ మరిగించుకోవాలి. ఒక 15 or 20 minutesకి మనకు మొత్తం మంచిగా అయిపోతుంది, మరిగిపోతుంది. ఆకులు పువ్వులన్నీ బ్లాక్గా వచ్చేస్తాయి. కొంచెం ఓపిక్గా స్లోగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూడండి, అప్పుడే ఫ్లవర్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. చూడండి, ఆకులు, ఫ్లవర్స్, ఇంకా ఆనియన్ అన్నీ కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఆయిల్ కూడా చూడండి మనకి కలర్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి నేను స్మెల్ కోసము కర్పూర యాడ్ చేశానండి. 3 to 4 యాడ్ చేసుకోండి. అలా మ్యాష్ చేసి యాడ్ చేసుకోండి, పౌడర్ లాగా చేసేసి. కర్పూర యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం మంచి స్మెల్ వస్తుందండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 500 ml తీసుకున్నాను, 4 యాడ్ చేశాను. చూడండి, అయిపోయింది. లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ బ్లాక్ కలర్లోకి వచ్చేసాయి. బాగా మరిగించేసాను, మనకు ఆయిల్ రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ కలర్ కూడా చూడండి, మంచి కలర్ వచ్చేసింది. స్మెల్ కూడా మంచిగా వచ్చిందండి, మనం కర్పూర యాడ్ చేసాం కదా. సో దీన్ని మనం స్ట్రైనర్లోకి తీసుకొని వడగట్టేసుకోవాలండి, వేస్ట్ మొత్తాన్ని. ఆయిల్ కూడా చూడండి, మంచి కలర్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇంకా దీన్ని మనం స్ట్రైన్ చేసుకుందామండి. ఏదైనా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. దగ్గర గ్లాస్ బాటిల్ లేదు, సో అందుకని స్టీల్ బౌల్లోనే స్ట్రైన్ చేసేసాను. చల్లారిన తర్వాత ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లోకి స్టోర్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఆయిల్ మంచి కలర్ వచ్చింది, స్మెల్ కూడా మంచిగా వచ్చిందండి. జాగ్రత్తగా అదంతా మంచిగా స్ట్రైన్ చేసుకోవాలి. అంతేనండి, మందనంత ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పటివరకు ఎవరైనా యూస్ అయిపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.